ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తయారు చేయాలి. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ స్టూడెంట్ ఉండాలనేవారు. అక్కడ నుంచి 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 AI. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దట్ ఐల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యు గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలాగ అనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. పర్మిషన్ తో మీకు ఛాన్స్ రండి. Thank you for great opportunity, sir. Namaste, sir. సార్ నమస్కారం, చెప్పండి సార్. This is Principal Ramachandra, sir. మా కళాశాల 173 సంవత్సరాలు కలిగి 6,500 స్టూడెంట్స్, 200+ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరపున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యాజ్ ఎ యంగ్ లీడర్గా, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్గా మీరు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. మేమేంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీల్లో కూడా మనం చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం. రెండోది, మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు, తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హియర్. సో దానికి మన కరిక్యులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంటియర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది,
I believe that there is a lot of duplication of work in the state ecosystem. What is the role of APSHI? What is the role of Commissioner, Collegiate Education, Commissioner Technical Education? There is a lot of duplication. Yes, sir. నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ Yes, sir. with academy and industry is the single agenda with which all of us should work. Second, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, Sir. యు ఆర్ ప్రిన్సిపల్ అండ్ మినిస్టర్, మై రిక్వెస్ట్ టు యూ, కూర్చో, మై రిక్వెస్ట్ టు యూ ఇస్ లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువ టైప్ అవ్వాలి. Sir. ఇట్ కుడ్ బి ఆక్వా, ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్ కుడ్ బి మనం కొత్త ప్రోడక్ట్స్ చూసాం, Sir. బీవాక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూసాం. Yes, sir. మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. Yes. ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం. Sir. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. Good afternoon, One sir. more student. I'm Likita. I'm studying second BA Special English. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా, 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా, దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.